ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా నీవు అనుకుంటున్నావేమో నా జీవితం అయిపోయింది, నా జీవితంలో ఇక ఏ ఆశ లేదు, ఇక నా కుటుంబం కట్టబడదు, ఇక నా భర్త మారడు, ఇక నా భార్య మారదు, ఇక నా పిల్లలు మారరేమో, ఇక నా పరిస్థితులు బాగుపడవేమో, ఇక నా జీవితంలో నేను వెలుగును చూడలేమేమో, ఇక నా జీవితంలో మంచి రోజులు చూడలేనేమో అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎండిన ఎముకలకు జీవమునిచ్చినటువంటి దేవుడు నీ భర్తను ఖచ్చితంగా మారుస్తాడు. ఎండిన ఎముకలకు జీవమునిచ్చినటువంటి దేవుడు నీ భార్యను ఖచ్చితంగా మారుస్తాడు. ఎండిన ఎముకలకు జీవమునిచ్చినటువంటి దేవుడు నీ పిల్లలను మార్చడానికి ఆయన శక్తిమంతుడు. ఎండిన ఎముకలను తిరిగి జీవింపజేసినటువంటి దేవుడు నీ కుటుంబాన్ని కట్టుటకు ఆయన సమర్థుడు. ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్నటువంటి వాడు. ఆయనలో శక్తి తక్కువ కాదు కూడా. దేవుడు అంటున్నాడు, నా బాహుబలము తక్కువైనదాని. ఎస్, నువ్వు ఈరోజు నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో, నిట్టూర్పు విడుస్తూ ఇక నా పరిస్థితి మారదు, నా బ్రతుకు మారదు, నా అప్పులు తీరవు, నా రోగం పోదు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఎలాంటి రోగమైన పాల్ యాంగిచో గారిని స్వస్థపరిచి విడుదలనిచ్చి ఆ మరణము నుంచి తప్పించి జీవంలోనికి నడిపించి గొప్ప పరిచర్య తన ద్వారా జరిగించుకున్నటువంటి దేవుడు నిన్ను కూడా నీ రోగము నుండి విడుదల చేయటానికి నా దేవుడు సమర్థుడు. నీ అప్పుల సమస్యల నుంచి విడుదల చేయటానికి నా దేవుడు సమర్థుడు. ఆయనలోనే జీవం ఉన్నది, ఆయనలోనే సమస్తం ఉన్నది. ఆయన గనుక వాక్కు ప్రకటించినట్లయితే ఎండిన ఎడారి లాంటి బ్రతుకు మార్చబడుతుంది. చీకటితో నింపబడినటువంటి నీ జీవితము కూడా ఒక వెలుగుమయముగా, అది నీకు మాత్రమే కాదు లోకానికి కూడా వెలుగునిచ్చేటటువంటి ఒక వెలుగుమయముగా నీ జీవితం మార్చబడుతుంది. ఎందుకనంటే దేవుడు అన్నాడు, నేను ఈ లోకమునకు వెలుగునని అన్నాడు. వెలుగై ఉన్నటువంటి దేవుడు నీ జీవితంలో, చీకటిగా ఉన్నటువంటి నీ జీవితంలో కూడా వెలుగును నింపగలడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నిరాశలో ఉన్నావేమో, నిట్టూర్పు విడుస్తున్నావేమో, ఇక నా జీవితంలో ఏ ఆశలు లేవు, ఏ హోప్ లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, నూతన క్రియను చేయబోతున్నాను అంటున్నాడు. నూతన కార్యాన్ని నేను చేయబోతున్నానని అంటున్నాడు. నూతన కార్యం అది ఇప్పుడే మొలిచేను అని అంటున్నాడు. దాని యొక్క ఫలాన్ని నువ్వు తినాలి అని అంటే నువ్వు ఏం చేయాలి అని అంటే నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. ఎండిన ఎముకలకు జీవమునిస్తానని చెప్పినాడు దేవుడు. అయితే యెహెజ్కేలు చేయాల్సిన పని ఒకటి ఉన్నది. ఏమిటి అదనంటే వాక్కును ప్రకటించటము. ఎస్, వాక్కును ప్రకటించడం. నువ్వు అనుకుంటున్నావు ఈ వాక్ ఎక్కడున్నది? సముద్రం అవతల ఉన్నదా? ఈ వాక్ ఎక్కడున్నది? ఆకాశంలో నుండి రావాలా? ఈ వాక్ ఎక్కడున్నది? నేను ఎక్కడికి పోయి తెచ్చుకోవాలి? నేను ఈ జీవమును ఎక్కడి నుంచి సంపాదించుకోవాలి? ఏ సముద్రం దాటి వెళ్ళాలి? ఏ ఆకాశము దాటి వెళ్ళాలి? నేను ఏ పాతాళంలోనికి వెళ్ళాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి నేను సంపాదించుకోవాలి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు సముద్రం దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఆకాశానికి ఎక్కిపోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుడే దిగి వచ్చి ఒక పెద్ద రూపం వేసుకొని నీ పరిస్థితి ఇక మారుతుందిలే అని చెప్పాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకు అనంటే జీవమునిచ్చేటటువంటి వాక్కును దేవుడు నీలో, నీ నోటిలో ఉంచాడు. హల్లెలూయా. మనం చదువుకున్నాం కదా, అది ఎక్కడున్నదట? దేవుని వాక్కు నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, అది నీ హృదయమున, నీ నోట ఉన్నది. అదేమిటి? దేవుని యొక్క వాక్కు. ఎస్, దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే చదువుతావో, దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రకటిస్తావో, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఎప్పుడైతే నింపుకుంటావో, దేవుని వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో, జీవిస్తావో, ప్రకటిస్తావో, నీ జీవితంలో గొప్ప మార్పులను నువ్వు చూస్తావు. నీ అనారోగ్య పరిస్థితుల నుంచి నువ్వు విడుదల పొందుతావు. నీ చీకటిగా ఉన్నటువంటి బ్రతుకులో దేవుని వాక్యను నువ్వు ఎప్పుడైతే ప్రకటిస్తావో వెలుగును నువ్వు చూస్తావు. ఎస్, నీ కుటుంబంలో బలహీనమైనటువంటి పరిస్థితులు, చచ్చుబడినటువంటి స్థితులు, ఎండినటువంటి స్థితులు ఉన్నాయేమో, కానీ దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటించగలిగినట్లయితే, దేవుని వాక్యాన్ని నువ్వు చదవగలిగినట్లయితే, చదివినటువంటి ఆ వాక్యాన్ని నువ్వు నమ్మి విశ్వసించి ప్రకటించగలిగినట్లయితే దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు.